మీ అభిమానంతో మీరు ఆదరించి ప్రశ్నించే గొంతుగాని మీరు గుర్తించి ఈ ప్రశ్నించే గొంతుకను మీరు ఢిల్లీకి పంపిస్తే పిసిసి అధ్యక్షుడై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా పడిపోతున్న నన్ను నిలబెట్టి నిటారుగా కేసీఆర్తో కొట్లాడే ధైర్యం ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ మిత్రులు ఇచ్చిండ్రు, ఇక్కడున్న పార్టీ కార్యకర్తలు ఇచ్చారు. మీరిచ్చిన ధైర్యంతో వెనుదిరిగి చూడలేదు, వెనక్కి మళ్ళీ చూడకుండా 5 ఏళ్ళు రాత్రి మగళ్ళు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజా సమస్యల మీద కొట్లాడినాం, ఈ ప్రభుత్వంతో పోట్లాడినాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా మనకు అండగా నిలబడి మీ మల్కాజ్గిరి ఎంపీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసే అవకాశం వచ్చింది. ఇవాళ మరి నేను మేడ్చల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల్ని నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో నేను అనుకున్న మా జంగయ్య గెలుస్తాడు మంత్రి అవుతాడేమో అని, కానీ అనుకోకుండా మా జంగన్న గెలవలే. 7 అసెంబ్లీలు ఇవాళ పరాయోళ్ళ చేతులు ఉన్నాయి. ఏమి చేయాలన్నా, ఏమి అడగాలన్నా, ఏమి ప్రతిపాదనలు తేవాలన్నా ఇవాళ మనోడు లేడు. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, మన ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? మన ప్రభుత్వం ఉన్నప్పుడు, మన వాళ్ళు ఎమ్మెల్యేలు లేకపోయినప్పుడు కనీసం మన వాళ్ళు ఎంపీగా అయినా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తే మీ సమస్యలు సరాసరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మీ పార్లమెంటు సభ్యురాలు సోదరీమణి సునీతమ్మ తీసుకుంటుంది. వాస్తవంగా పార్టీ సునీతమ్మను చేవెళ్ల పార్లమెంటు నుంచి నిలబెట్టాలని అనుకున్నది. కానీ నేను మల్లికార్జున్ ఖర్గే గారిని, సోనియా గాంధీ గారిని అడిగిన, ఇది నేను ప్రాతినిధ్యం వహించిన సీటు, ఈ ప్రాంతంలో ప్రజలకు పరిచయం ఉండాలి, ప్రజా సమస్యలు తెలిసి ఉండాలి, నిత్యం ప్రజలలో ఉండేటోళ్ళని ఇక్కడ పెడితే తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు ఆశీర్వదించి తప్పకుండా గెలిపిస్తారు. సునీతమ్మని ఇక్కడ ఎన్నికల బరిలో పెట్టండి. 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా మహేందర్ రెడ్డి 35 ఏళ్ల నుంచి రంగారెడ్డి జిల్లాలో తండాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణంలో ఉండే ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా ఈనాడు ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది. సునీతమ్మను మీరు ఎంపీగా గెలిపిస్తే మీకు బోనస్గా మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వారు తోడుంటారు. మీరు ఒక్క ఓటేసి గెలిపిస్తే మీకు 2 సేవకులు ఈ మల్కాజ్గిరి పార్లమెంటుకు వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అందుకే 24 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఈ మల్కాజ్గిరి మేడ్చల్ పార్లమెంటు నుంచి ఈరోజు ఎన్నికల్లో పెట్టినాం. ఇవాళ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇండ్ల పట్టాలిచ్చి మీ బస్తీలలో, మీ మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్లేసి ప్రాంతాన్ని పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. ఆయల్లో చేసిన అభివృద్ధి ఇవాళటి వరకు జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలలో ఇళ్ల పట్టాలు వచ్చినాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏంది, చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. అందుకే కేసీఆర్ ఇవాళ బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లల్లో బీజేపీ వాళ్ళని గెలిపిస్తానని చీకటి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చువైన వాళ్ళను, తాలువైన వాళ్ళను ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలబెట్టినరు. ఇక్కడ ఎవరిని ఎంపీగా నిలబెట్టిరో నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ పనితనం ఏందో మీకు తెలుసు. ఇవాళ అభ్యర్థికి కూడా తెలియదు. ఆ అభ్యర్థి తలకాయే బీజేపీకి, మోడీకి తాకట్టు పెట్టిండన్న సంగతి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా తెలియదు. పాపం ఆయన గొర్రెలెక్క అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇంకా ఏదో జరుగుద్దని. అందుకే ఏ రోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి, ఈ కుమ్ముక్కు రాజకీయాలను బొందబెట్టాలి. బిడ్డ బెయిల్ కోసం సొంత పార్టీ నమ్ముకొని జెండా మోసిన వాళ్ళని కూడా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్. ఇవాళ అందుకే కేసీఆర్ను, మోడీని ఇద్దరిని
ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీడియా మిత్రులారా, మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండకేసి కొట్టిండు. ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మోడీని కూడా ఓడించాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరు తోడు దొంగలు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక దొంగను బొందబెట్టిండ్రు. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని ఓడించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు సన్నాయి నొక్కులు నొక్కుతురు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఈటెల రాజేందర్ను, రాజేందర్ బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినావు కదా హుజూరాబాద్లో, హుజూరాబాద్కు మోడీ నుంచి ఎన్ని నిధులు తెచ్చినావని నేను అడుగుతున్నా. ఒకవేళ నరేంద్ర మోడీ నుంచి వేలాది కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం హుజూరాబాద్లో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నీకు అండగా నిలబడి నిన్ను గుండెల పెట్టి చూసుకొని నిన్ను భుజాల మీద మోచిన హుజూరాబాద్లో నిన్ను ఎందుకు అక్కడి ప్రజలు ఓడించారని నేను ఈటెల రాజేందర్ను నేను అడగదలుచుకున్నా. ఆయల్ల సానుభూతితో కేసీఆర్ అక్రమ కేసులు పెడుతుండని ఆయల్ల మాట్లాడాను. మేము కూడా అయ్యో పాపం ఓ బలైన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు బాగుండాలి, అట్లట్లా చేస్తావు కేసీఆర్ అని మేము అడిగినాం. మరి నువ్వు మోడీ ప్రభుత్వంలో నువ్వు నాయకత్వం వహించినావు. మోడీకి ముఖ్యంగా అమిత్ షా నా జేబుల్నే ఉన్నాడు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వలుపుతాడని అన్నాడు ఈటెల రాజేందర్. నిజమే, ఈటెల రాజేందర్కు అమిత్ షా దగ్గరోడే. మరి దగ్గరోడైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటెల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న